రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. సహోదరి సహోదరులారా, మనం పాపం లేనివారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధికునిగా చేసిన వారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మాలో ఎవనికైనను శ్రమ సంభవించినడలా అతడు ప్రార్థన చేయవలని, ఎవనికైనను సంతోషము కలిగినడలా అతడు కీర్తనలు పాడవలని, మాలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలని, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలని. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందునని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయనప్పుడెల్లను మేము అడుగు వాటినెల్లను పొందియున్నామని నమ్మి వాటిని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుచు ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుటకు కృపచూపమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.